హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ గౌడ్ బ్లాగ్స్. సో విషయం ఏంటంటే ఎండాకాలం కాబట్టి మా అన్న వాళ్ళ ఊరికి వచ్చాము. పరకాల దగ్గర ధర్మారం అనే విలేజ్లో. సో మా అన్న పిల్లలు అలాగే చుట్టుపక్కల ఉండమంటే కొంతమంది పిల్లలతో కలిసి సరదాగా ఎండాకాలం కాబట్టి ఈతకు అనేది వెళ్ళడం జరిగింది. సో ఎట్లాంటి భయానికి తావు లేకుండా, అశ్రద్ధ లేకుండా పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ తీసుకొని, ఎట్లా అంటే మన దగ్గర స్విమ్మింగ్ పూల్లో పెడతారు కదా, అలా కాకుండా మన అవి సొరకాయ సంబంధించినటువంటి ఎండిపోయిన సొరకాయ అవి, అదేవిధంగా క్యాన్లు కానివ్వండి, ఆటో టైర్కి సంబంధించినటువంటి ట్యూబులు కానివ్వండి, ఇవన్నీ పట్టుకొని కూడా మేము వెళ్తున్నాం. చూడండి, ముంగట ఆల్రెడీ మా దండుపాలెం బ్యాచ్ ముంగట పోతుంది. నన్ను వెనక దొబ్బేసి మేము పోతాం పో అని చెప్పేసి వాళ్ళు సీదా కూడా వెళ్ళిపోతున్నారు. మీకు అనిపిస్తుంది కదా చుట్టూ ఎంత వాతావరణం బాగుందంటే, చుట్టూ పొలాలు ఆల్రెడీ కోత కూడా వేయడం జరిగింది. ఒక పక్క మక్క, ఒక పక్క వరి. ఇటు చాలా బావులు ఉన్నవి, మట్టి బావులు ఉన్నవి. కానీ మట్టి బావులు ఎట్లుంటుంది అంటే, మట్టి పూడిగా పోవడంతో ఎట్లుంటుంది అంటే, మనం ఎంత ఈత వచ్చినా కూడా కిందికి పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి చూడండి, మీకే కనిపిస్తుంది కదా, అందుకే పెద్ద గాజుల బావి ఇది ఎప్పుడో కట్టించారు. దాదాపు 2 నుంచి 3 తాటి చెట్ల లోతు ఉంటుందంటే ఈ బావి. సో బాబాయ్ వెళ్దాం పదా అంటే వెళ్ళాము, చూస్తున్నాము. ఎండ మాత్రము విపరీతంగా ఉంది. ఎంత అంటే 43 డిగ్రీస్ సెల్సియస్ ఉంది ఇక్కడ ఎండ. పల్లెటూరు అయినప్పటికీ కూడా ఎండ మాత్రం వర్షపడట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 1 అవుతుంది. సో వెళ్తున్నాము. చూడండి, ఇదే బావి. ఇక్కడ కింద ఆల్రెడీ మా వాళ్ళు ఆడుకుంటున్నారు. నేను ఒక్కరిని పైన ఆగి ఇక్కడ వీడియో తీయడం అనేది చేస్తా ఉన్నా. చూడండి, అతను డబ్బాలు పెట్టుకుని అక్కడ పైపు దగ్గర పట్టుకొని ఉంటే, ఇక్కడ మిగతా పిల్లలందరూ కూడా ఇక్కడ సపోర్టింగ్ కోసం పట్టుకొని ఉన్నారు. 2 పెద్ద మోటార్లు కూడా ఇందులో ఉన్నవి. ఇగో మా వీడు చూడండి, డైరెక్ట్ ఇది ఎంత లేదన్నా కూడా 10 మీటర్లు 12 మీటర్ల హైట్ ఉంటుంది. ఈ 10-12 మీటర్ల హైట్ నుంచి అమాంతం కూడా కిందికి దూకేస్తున్నారు. చూడండి, వాళ్ళు లైట్ వెయిట్ కాబట్టి వాళ్ళు దూకుడుతో ఎంబటే మళ్ళీ బుడుముంగ లెక్క వెంబడే పైకి వచ్చేస్తున్నారు. సో బట్ మనమైతే అలా కాదు కదా. మనం ఒకరు దునికామనుకో సీదా ఎంత లేదన్నా కూడా కనీసం 2 నుంచి 3 మీటర్లు లోతుకు పోయి తర్వాత మళ్ళీ పైకి రావాల్సిన పరిస్థితి. ఇది ఇక్కడ చూస్తున్నట్లయితే పట్టుకోవడానికి సపోర్టింగ్స్. ఈత కొట్టినప్పుడు కొంచెం రెస్ట్ కావాలన్నప్పుడు అది పట్టుకుంటారు అక్కడ. ఇంకొకటి మాత్రం చూడండి, వాళ్ళు డబ్బాలు పట్టుకొని ఈత కొట్టుకుంటున్నాడు. అందులో ఈత రాని వాళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్ కూడా. సో ఈ విధంగా చాలా మంది కూడా ఈ గ్రామీణ ప్రాంతాలలో, ఈ విలేజ్లలో కూడా ఇట్లనే ఈత నేర్చుకుంటారు. ఏం స్విమ్మింగ్ పూల్స్ లాంటివి పోయి అక్కడ లోతు తక్కువ ఉన్న దాంట్లో నేర్పించడం అట్లాంటిది డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సిన కర్మ అయితే ఇక్కడ ఊరి జనాలకైతే ఉండదు. ఇక్కడ డబ్బాలతోటి, టైలర్ ట్యూబులతోటి, వీటితోటే పెద్దవాళ్ళు ఈత నేర్పిస్తారు. పెద్దవాళ్ళ పర్యవేక్షణలోనే ఇక్కడ ఈతకు పోతారు మ్యాక్సిమం. మన సైడ్ ఉన్నట్టు పట్టణాల్లో ఉన్నట్టు గంగలో లేకపోతే స్విమ్మింగ్ పూల్లోకి పోయి, చెరువులకు పోయి అట్లాంటి పరిస్థితి ఏం రాదు. ఖచ్చితంగా ఇక్కడ 11-12 సంవత్సరాల పిల్లలకు ఈత వస్తుంది. నేను చూసినప్పుడు నేనే షాక్ అయిపోయా. మీరు కూడా చూస్తారు కదా, ఒక ఫుల్ వీడియో ఉంది మొత్తము. సో ఇక్కడ ఆల్రెడీ చూడండి ఎంత సరదాగా ఉందంటే అంత సరదాగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బావిలోకి మన మొబైల్ పట్టుకొని పోయినప్పుడు, సో యాక్చువల్గా నా ఫోన్ వాటర్ ప్రూఫ్ కాబట్టి బావిలోకి మొబైల్ పట్టుకొని పోయినప్పుడు చూడండి, ఇట్లా ముంచేస్తే, నేను ఇప్పుడు ముంచేస్తే చూడండి, ఫోన్ ఇప్పుడు ముంచేసినప్పుడు ఎంత క్లారిటీ కనబడుతుంది చూడండి. స్విమ్మింగ్ పూల్ లెక్కనే ఎంత క్లారిటీ ఉందంటే అంత క్లారిటీ ఉంది. సో ఇప్పుడు నేను నా వంతు, సో నేను ఏం చేస్తున్నానంటే దిగాను. మెల్లగా దిగేసి, నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చాలా రోజుల తర్వాత ఈతకు వచ్చాను కాబట్టి కొంచెం దిగి మా బాబు చేతికి ఆ ఫోన్ ఇచ్చి నన్ను వీడియో తీయమని చెప్పేసాను. నేను మునిగి మళ్ళీ నువ్వు నాకు ఫోన్ ఇవ్వరా అని చెప్పేసాను. చూడండి, నేను కనిపిస్తున్నా కదా క్లారిటీగా మునిగింది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకుంటా. చూడండి, ఫోన్ తీసుకొని థమ్స్అప్ ఏదో సాధించినట్టుగా నేను మొత్తం ఫోన్ తీసుకొని కూడా థమ్స్అప్ ఇచ్చినట్టు చేస్తూ ఉంటా. చూడండి ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంటుంది. చూడండి, ఇక ఇప్పుడు ఇక్కడ చూడండి ఎట్లా చూస్తున్నాను. సో ఆ తర్వాత ఇది చాలా బాగుంది ఈ బావి. పిల్లలు అయినప్పుడు కూడా చిచ్చర పిడుగులు వీళ్ళంతా, ఊర్లో ఉన్నటువంటి పిల్లలు. మన దగ్గర పిల్లలు ఎట్లుంటారంటే, ఎండాకాలం వచ్చిందంటే ఫోన్లు పట్టుకొని ఫోన్లలో లూడో ఆడదామా, పబ్జీ ఆడదామా, ఫ్రీ ఫైర్ ఆడదాం అని చెప్పి చూస్తారు. కానీ ఇక్కడ ఎట్లా కాదు. ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్లలో వీళ్ళు మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటారు. ఇంటి దగ్గరనే వ్యవసాయం, పొలం కాడికి పోతారు. అట్లా చూసుకుంటారు, చదువుకుంటారు. లేకపోతే ఇంట్లోనే ఏమన్నా క్రికెట్ లాంటిది ఆడుకొని మధ్యాహ్నం టైంలో అలా చల్లగా పోతారు. మా చిన్నవాడైతే బాబాయ్ నన్నది బాబాయ్ అని చెప్పేసి వాడు బాగా ఇబ్బంది పెట్టిండు. సరే తీసేసినాము. చూస్తున్నారు కదా ఎంత ఎండ కొడుతుంది అనేది. వీడైతే డైరెక్ట్ అమాతం దూకేస్తారు మా పెద్దోడు. ఇక నేనైతే ఏదో రాక దాదాపు 5-6 సంవత్సరాల తర్వాత ఇటువంటి బాయిలలో ఈత కొట్టేసరికి నేనైతే చిన్నపిల్లలకి అయిపోయినా మొత్తము.
నేను మళ్ళీ ఎట్లా అంటే రేపు కూడా వద్దాం రా అని చెప్పేసి చాలా ఎంజాయ్మెంట్ చేసినాము. చూడండి, నన్ను చూస్తే అనిపిస్తుంది కదా, పిల్లలతో పాటు కలిసిపోయాను నేను కూడా. బావిలో దిగినాక నేను మర్చిపోయి ఒకసారి నా బాల్యాన్ని గుర్తు చేసుకున్నాను. సరే, ఎన్ని కష్టాలు ఎదురు చూసినా కూడా. రే 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 పితో కొట్టుకుంటా నా సెల్ ఇచ్చారా బాబు అని చెప్పేసి వచ్చి సెల్ తీసుకున్నా. ఇక చూడండి ఇక ఎట్లా ఉంటుందో అబ్బా అని చెప్పేసి అక్కడ పక్కన మళ్ళీ ఒకసారి మునిగి ఏదో ఎత్తులో లెక్క ఇట్లా చూసుకోరు. ఛాయ్ చెప్తున్నా, తమ్ముళ్ళు ఇచ్చేస్తున్నా. తర్వాత మళ్ళీ వచ్చేసి ఆడ సపోర్టింగ్ పట్టుకుంటాడు రాడ్లు. వెల్కమ్ టు సన్నీ బ్లాగ్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏం చేస్తున్నామంటే చిన్న ఛాలెంజ్, అందరూ కూడా చేయొద్దు ఎందుకంటే ఇది కొంచెం రిస్క్తో సంబంధించింది. బట్ ఇక్కడ ఈత వచ్చింది, పైన కొంచెం పెద్దవాళ్ళం ఉన్నాం కాబట్టి కొంచెం చేసినాము సరదాగా. మేము ఏం చేస్తామంటే కిందికి మునుగుతాం, మరీ ఎక్కువ ఉదయం కాదు, సపోర్ట్ పట్టుకుని కిందికి మునుగుతాం. మునిగి కింద ఒకటి దిమ్మ లాంటిది ఉంటుంది బాయ్కి సపోర్టింగ్గా, సో అక్కడ టచ్ చేసి రావాలని చెప్పేసి అంటే పక్కనే మహా అంటే ఒక 1 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది కావచ్చు. మునగడం తేలడం ఇలా జరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. చూడండి, చూస్తే మీకే కనిపిస్తుంది.